ఇది మన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈరోజు మాట్లాడిన మహబూబాద్ విషయాల్లో మన జిల్లా కొరకు అసలు ఏం జరుగుతుందో తెలియదు చెప్పాడు. ఆయన చెప్పిన విషయాన్ని పరిగణిస్తే మనకు జిల్లా కన్ఫామ్ అయినట్టుగా అర్థమవుతుంది. అతని వాయిస్లోనే మీరు వినండి. ఏర్పాటుకు సంబంధించిన అంశము తెరపైకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, ఇక్కడ ఈ ప్రాంత ఉద్యోగస్తులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఒక డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రత్యేకించి ఎన్నికైన మా ప్రజాప్రతినిధులు, మా సీతారాం నాయక్ గారు కానీ, మా శంకర్ నాయక్ గారు కానీ, రవీంద్రరావు గారు కానీ, సత్యవతి రాథోడ్ గారు కానీ, రెడ్డి నాయక్ గారు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మహబూబాద్ను తప్పకుండా జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి అనేక పర్యాయాలు నా దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. నాకు అవగాహన ఉన్న మేరకు దాదాపు ఒక 5 దశాబ్దాల నుండి, దాదాపు 50 సంవత్సరాల నుంచి నాకు మహబూబాద్ పట్టణం తెలుసు. నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మహబూబాద్ పట్టణానికి వచ్చాను. నేను అప్పటి నుంచి చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి, ఈ గ్రామాలకు నేను వస్తూనే ఉన్నాను. ఈ ప్రాంతాన్ని తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తిగా, మహబూబాద్ డివిజన్ కేంద్రానికి జిల్లా కేంద్రంగా చేయటానికి కావలసిన అన్ని వనరులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఒకవైపు మనకు ఢిల్లీ టు చెన్నై వెళ్ళే రైల్వే ట్రాక్ ఉన్నది, హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే రైల్వే ట్రాక్ ఉన్నది. ఈ మధ్యనే మనం నేషనల్ హైవేని కూడా ఒకటి భూపాలపల్లి మీదుగా, మహబూబాద్ మీదుగా, మరిపేడ మీదుగా ఒక నేషనల్ హైవే కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నది. అన్నిటికంటే మించి ఇది ఒక ఓల్డెస్ట్ రెవెన్యూ డివిజన్. నైజాం పీరియడ్లో ఇది ఒక రెవెన్యూ డివిజన్గా అప్పటి నుంచే ఉన్నది. ఓల్డెస్ట్ రెవెన్యూ డివిజన్ కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు, దళితులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతం కాబట్టి ఈ మహబూబాద్ పట్టణము అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా ఏదో ఒక మంచి నిర్ణయం జరగవలసిన అవసరం ఉన్నది. కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా ఆశించిన రీతిలో మహబూబాద్ పట్టణము, ఈ ప్రాంతము అభివృద్ధి చెందలేదు. ఆ వివరాల్లోకి, ఆ రాజకీయాల్లోకి ప్రస్తుతం నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఒక చక్కటి అవకాశం వచ్చింది. దీన్ని ఒక జిల్లా కేంద్రంగా కనుక చేసినట్లయితే ఒక కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, ఒక ఎస్పీ ఆఫీస్ వస్తాయి, జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఒక 2-3 ఐఏఎస్లు ఉంటారు, ఒక 2-3 ఐపీఎస్లు ఉంటారు. అన్ని రకాలైన కార్యాలయాలు వచ్చినప్పుడు మహబూబాద్ పట్టణం ఒక కొత్త షేప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి, ప్రజల యొక్క డిమాండ్ను గుర్తించి, మా ప్రజాప్రతినిధుల యొక్క అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిన సందర్భంగా సూచనప్రాయంగా మహబూబాద్ని కూడా జిల్లా కేంద్రం చేయాలని చెప్పి ఒక మాట వారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి దాని వెనుక చాలా ప్రయత్నాలు జరిగినాయి. చాలా రకాలుగా మహబూబాద్ను ఎందుకు చేయాలనేది ఎవరి స్థాయిలో వాళ్ళము, ఎవరికి తోచిన విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ విన్న తర్వాత, విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రజలందరి యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మహబూబాద్ను జిల్లా కేంద్రంగా చేయవలసిన అవసరం ఉన్నది, దానికి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి ఒక మాట వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారి నోట ఆ మాట వచ్చింది అంటే తప్పకుండా మహబూబాద్ జిల్లా కేంద్రం అవుతుందనే విశ్వాసం నాకున్నది. ఆ విశ్వాసం నాకున్నది. నేను ఈ ప్రాంత ప్రజలకు కానీ, ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఇక్కడ ఇన్ని రోజులు ఆందోళన చేస్తున్న పార్టీలకు కానీ, నాయకులకు కానీ, మా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు కానీ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలనా సౌలభ్యం కొరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు
మహబూబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగదు అనేది నా పరిపూర్ణమైన నమ్మకం. మహబూబాద్ ప్రజలకు, మహబూబాద్ డివిజన్ ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. కొత్త జిల్లాలు ఏర్పడిన సందర్భంగా మహబూబాద్ జిల్లా కూడా ఒక కొత్త జిల్లాగా ఏర్పడుతుందనే ఒక నమ్మకం మా ముఖ్యమంత్రి గారి పైన నాకు ఉంది. తప్పకుండా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈనాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కూడా ఈనాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ పండుగ చేసుకోబోతున్నాం. ఈ పండుగ సందర్భంగా, రేపు జరగబోయే పండుగ సందర్భంగా ఒకరోజు ముందుగా ఇది మా మహబూబాద్ ప్రాంత ప్రజలకు ఒక శుభ సంకేతంగా నేను చెప్పదలుచుకున్నాను. తప్పకుండా మనకు జిల్లా అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు మనకు జిల్లా ఇస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపటి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మాత్రము ప్రతి ఒక్కరము కూడా ఒక పండుగలాగా మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఏ రకంగా చేసుకుంటామో ఆ రకంగా చేసుకోవాలని 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అమరుల త్యాగాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను బ్రహ్మాండంగా ఇతర రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా, కేంద్ర ప్రభుత్వం మెచ్చుకునే విధంగా, దేశ ప్రజలందరూ కేసీఆర్కు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని ఓటేసే విధంగా ఇవాళ మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాం. ఇంకా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అంటే, కొనసాగాలి అంటే అందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉన్నది. రేపటి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సొంత ఇంటి పండుగలాగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.